ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात्कार परब्रह्म तस्मै श्री गुरुवे नमः लोक माता पार्वती परम श्री वीरभद्र काली माता जय सीताराम जय भूदेव गंगम जय सर्वदेव प्रदेव नमो नमः वीरभद्र साव नमो नमः ఏంటన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతదేశం అంతా తప్పకుండా బీజేపీ వస్తుంది, దీంట్లో సందేహం అవసరంలే. గెలిపించేది మన ఆయన బీజేపీని. తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎన్డీఏ కూటమి వస్తుంది. బీజేపీ జనసేన టీడీపీకి సంబంధించిన కూటమితోనే ప్రభుత్వం ఏర్పడుతుంది, దాంట్లో సందేహం అవసరంలే. వల్ల ఒక మహాభారతంలో సైంధవుడు కనపడ లేకుండా ఆత్మహత్య చేసుకుంటాడు అర్జునుడు అంటాడు చూడు, ఆ విధంగా ఒక చిన్న మాయలు చేస్తారు అంతే. అంతా ఒక మైండ్ గేమ్. ఇవన్నీ సర్వేలన్నీ కొన్ని టైమ్స్ను అటువంటివన్నీ ఫేక్. అవి వాళ్ళు సృష్టించుకొని వదిలి డబ్బులు ఇచ్చి సందేహం అవసరంలే. ధర్మమే జయిస్తుంది. ఎందుకంటే ఇది స్పష్టంగా చెప్పొచ్చు నాన్న. ఎందుకంటే చిన్న వయసులోనే భగవంతుడు జగన్కి అవకాశం ఇచ్చినా కూల్చడంతో మొదలుపెట్టినాడు ప్రజావేదికని. ఇంకా అక్కడ ఆయన చేసినవి ఏది మనకి మనస్ఫూర్తిగా మీరు ఒకసారి ఆలోచిస్తే, రాజధాని అమరావతి కానీ, రైతులు మోసం చేయడము, తర్వాత పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాయని రివర్స్ టెండర్లో తెచ్చి నవయుగ కాదని కృష్ణారెడ్డికి ఇచ్చి ఏ విధంగా గందరగోళం చేసినా అన్నీ చూసినాం. ఇవన్నీ ఇంకా అన్నీ వ్యతిరేకమే నాన్న, ప్రతి ఒక్కటి వ్యతిరేకమే. ప్రజలకి అభివృద్ధి చేసేది విడిచిపెట్టి సంక్షేమం ముసుగులో వాళ్ళందరూ బానిసలు చేసి డబ్బులు ఇస్తున్నాను, నేను మీకు ఇంత ఇస్తున్నా అంత ఇస్తాను. ఈరోజు లాస్ట్కి పోయేటప్పుడు అసెంబ్లీని కూడా 370 కోట్లు ఎత్తిపెట్టుకుని మహానుభావుడు, ఆ ఒత్తుకొట్టిన బ్యాంకులు కూడా మహానుభావుల్లో ఉన్నట్లే వాళ్ళు. ఎందుకంటే ఒకసారి అసెంబ్లీని కూడా ఒత్తిపెట్టుకుని ఘనత వహించారు వాళ్ళు. ఒత్తిపెట్టిన ఆయన ఒత్తిపెట్టించుకున్న వాళ్ళు, ఇది కుదిపెట్టిన వాళ్ళు చాలా ఘనకార్యము. కానీ మన ఆయన వీరభద్రుడు వచ్చినాడు, ఏ ఆటలు సాగున్నాడు, ఇంకా అయిపోయింది. ధర్మమైనది, ధర్మమైన పాలనతో ఇది అన్నపూర్ణేశ్వరు అంటే ఆంధ్రప్రదేశ్, అన్నపూర్ణేశ్వరు అన్న ఆంధ్రప్రదేశ్ అంటే అప్పల రాష్ట్రాన్ని చేసినారు. 5 ఏళ్ళు అవకాశం ఇచ్చి ఒక్క ఛాన్స్ అని. కానీ ఆయన ఫేక్ వీడియోలతోన, ఫేక్ డెవలప్తోన ఈరోజు 16 లక్షల కోట్లు ఎంతో వచ్చినారు విశాఖపట్నంకి పెట్టుబడులు. ఎంతమంది ఫేక్ ఉన్నారో మనం చూసినాం, మన సెల్ఫీ దిగినప్పుడు అన్నీ మనం చూస్తున్నాం నాన్న. ఇవన్నీ చూసి కూడా జనాలు అర్థం చేసుకుని మౌనంగా సమాధానం చెప్పినారు. తర్వాత మన ఆయన 4వ తారీఖు తీర్పిస్తానన్న శివుడు ఆజ్ఞ లేనిది ఏది జరగదు. ఎందుకంటే ధర్మ యుద్ధం ఇది. మనం కూడా చూడన్న, ధర్మం పక్క పట్టుకున్న వాళ్ళు వెలుగుతారు, అధర్మం పట్టుకున్న వాళ్ళు నలిగిపోతారు. మనం ధర్మం పక్క వెలిగితే శివుని ఆధీనంలోనే ఉన్నట్లు. మనం శివుడు ధర్మాన్ని పాటిస్తాడు. ధర్మం ఎవరున్నారో వాళ్ళ పక్క పోయి మనం ఓటేసిన వాళ్ళందరూ వెలిగినట్లే. ఇంకా అధర్మం పక్క ఓట్లు వేసి ఇంకా వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు ఆలోచించాలా. ఇది శివుని భూమి నాన్న. శివుని భూమిలో మనం ఇష్టపడి అట్లా నెడదు. ఈ తోపులు, తురుములు, మా గడ్డ, ఆ అడ్డ, ఈ అడ్డ, తర్వాత ఈ సింహాలు, పులులు, సింహం వస్తుంది, ఇవన్నీ వదిలేయాలా. సింహాలు గింబాలన్నీ అడవికి పోవాలా, లేదంటే జైలుకి పోవాలా. ఇది వీరభద్రంలో నీతి నిజాయితీతోన విజన్ ఉండే నాయకుడు, డెవలప్ చేసే నాయకుడు, స్కిల్తోన యువతులకు శిక్షణనిచ్చి యువకులకి మంచి ఉద్యోగాల అవకాశాలు కల్పించు. ప్రైవేట్ ఉద్యోగాలు కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ఏదైనా కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టే ప్రభుత్వం వస్తుందని సందేహం అవసరంలే. పోలవరం కంప్లీట్ అవుతుంది, అమరావతి అవుతుంది. కేంద్రమే చేతిలో తీసుకొని కేంద్ర ప్రాంతం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు, అది జరిగే అవకాశం ఉంది. అమరావతిని వాళ్ళే డెవలప్ చేసి, ఎందుకంటే ఢిల్లీ అయిపోయింది నన్ను, ఢిల్లీ సంత కూడా అయిపోయింది. మనం చూస్తున్నాం వాతావరణ విషయంలో కానీ, ఇంకా కాలుష్య విషయం అన్నింటిలో రకరకాలుగా కొంచెం ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇంకా దీన్ని అమరావతిని చేస్తే మొత్తం భారతదేశం గర్వించేదగ్గ రాష్ట్రం అవుతుందని మనం చెప్తున్నాం కదా. వీరభద్ర ఆజ్ఞ లేనిది ఏది జరగదు. ఇంతవరకు మళ్ళా కౌంటింగ్లో పోయి కూర్చోవాల కార్యకర్తలు అనేది దాంట్లో సర్వేలు పెట్టి ఇవన్నీ టీవీలోనే అన్నీ బయటపడినాయి. ఆల్రెడీ మైండ్ గేమ్ ఆడి బ్రెయిన్ వాష్ చేసే అవసరంలే. ఆల్రెడీ అర్థమైపోయింది. జనాలు మౌనంగా ఉంటారని సర్వేలు, పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అనేటివి అభూత కల్పన. శివుడాజ్ఞ లేనిది ఏదైనా జరుగుతుందా? అంతర్ముఖంగా ఆ భగవంతుడు ఎప్పుడో శాసనం అయిపోయిందన్న. ఎప్పుడెప్పుడు అధర్మం పెంచి వీలుతుందో ధర్మాన్ని కాపాడడానికి ఎప్పుడు భగవంతుడు వస్తూనే ఉంటాడు, కాపాడుతున్నాడు. కాబట్టి కలియుగం ఇంతవరకు నడుస్తుంది. లేదంటే మన చేతిలో పెడితే ఏముందన్నా, తాకట్టు పెడుతున్నాం. చూస్తున్నాం కదా, అన్ని వనరులను తాకట్టు పెట్టి లాస్ట్కి ఎన్ని రకాలుగా ఇది చేసినాం. ఒకటి అంటారు ఆంధ్రప్రదేశ్లో పోర్టులు డెవలప్ అయినవి జగన్ వచ్చి అంటే, పోర్టులు ఎందుకు తెలుసా? గంజాయికి, వాటికి కంటైనర్లో డబ్బులు తరలించేదానికి. కాకినాడ రేవు కానీ, ఇవన్నీ బంజర్ పోర్టు కానీ, ఇవన్నీ మనకు అర్థమవుతుందన్న.
డెవలప్మెంట్ చూసుకోవాలా, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాడు నిలబడుకుంటే వాడు పని చేస్తా క్రమశిక్షణతో అలవాట్లు కూడా తగ్గించుకుంటాడు, చెడు స్నేహాలు తక్కువవుతాయి. పిల్లల్ని మనం ప్రోత్సహించి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి అన్ని రకాలుగా స్కిల్ రకరకాల శిక్షణలు ఇవ్వచ్చు. కొంతమంది మీరు కుల వృత్తులు కూడా ఆలోచించండి అన్న, మంగళ వాళ్ళు కానీ కొద్దిమంది ఇస్త్రీ పట్టి చేసే వీళ్ళందరూ మీరు ఎవరు చేయకుండా నిలబడేదేమి ఉండదు. రిలయన్స్ అట్లా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఏం చేస్తున్నారు, పెద్ద అబ్బ మాదిరి తయారు చేసి మనల్ని కూలీలు చేస్తుంటారు. ఇప్పుడు ఎంతమంది సెలూన్లు మంగళవాళ్ళు చేస్తున్నారు నాన్న, ఎంత ఆధిక్యం ఉంటుంది మీకు తెలుసు. బయట వాళ్ళే ప్రైవేట్గా పెట్టి వాళ్ళ మళ్ళీ కింద కూలీలు చేసేవాళ్ళు ఎంతమంది వస్తున్నారు మనం అర్థం చేసుకోవాలి. కుల వృత్తిని కించపరచకూడదు. కుల వృత్తి చేస్తూ అవకాశం అదృష్టం వస్తే ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. ఉద్యోగం రాకుండా ఏది చేసేయడానికి సిద్ధంగా ఉండాలి ఉద్యోగులు. ఒక చదువు అనేది జ్ఞానం కోసము, ఒక తెలివితేటల కోసం కానీ, చదువు వస్తేనే ఉద్యోగాలు రావాలి, ఉద్యోగం వస్తేనే మేము బతకగలం అనేది వదిలేసి మన అదృష్టం పూర్వజన సుకృతం వల్ల ఎన్నైనా జరగవచ్చు. అదృష్టం కొద్ది ఉద్యోగాలు రావచ్చు, లేకుంటే వ్యాపారంలో ముందుకు పోవచ్చు. కానీ దేవుడు అంటూ ఏదో ఒకటి నువ్వు సంకల్పం చేస్తే, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అనేది అది మనం సాధన చేసేదాన్ని బట్టి ఉంటుంది అన్నది. ఏ దానికి కుంగిపోకూడదు. చాలామంది మేధావులు రకరకాలుగా చిన్న వ్యాపారం నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద చిట్ ఫండ్స్ నడిపే వాళ్ళు ఉన్నారు, వాళ్ళే ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మనం ఆలోచన చేయాలా. ఉద్యోగం అంటే అందరికీ సాధ్యం కాదన్న. గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏదైనా ఉద్యోగాలు చేసుకుని అందరికీ సాధ్యం కాదు. ప్రతి ఒక్కరు రైతులు ఇట్లా అనుకుంటే సేద్యం చేయగలరా, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయన్న. ప్రతి ఒక్కరు మనిషి ఇట్లా సంకల్పం చేసే ఏది కాదు. అన్నిటికీ మన అదృష్టం కొద్ది ఏది వచ్చినా స్వీకరించి దాంట్లోనే ధన్యులై వెలిగించి చూపించాలి. ఏ వృత్తికి ఆ వృత్తికి మనం గౌరవించాలి. ఆ వృత్తికి కాదు, ఆ వృత్తికి మనము కళ తేవాల. మనకి అదృష్టం అనుకొని చేయాలి ఏదైనా కానీ. ఏ దానికి మనం వెనకడికి వేయకూడదు. ఇదంతా మన ఆయన యుగంలో అన్నీ ఉంటాయన్న. ధర్మమే ధర్మం ఉంటుంది, అధర్మానికి ఇంకా కాలం చెల్లు. మంచి చెడు ఎప్పుడుకుంటుంది, కానీ మంచి పట్టుకున్నాడు వెలుగుతుంటాడు, చెడు పట్టుకున్నాడు నాశనం అయిపోతుంటాడు. కానీ ఎంత విచ్చిలివిడిగా ఉంటుందన్న. ఎందుకంటే ఒక 5 ఏళ్ళు ఒక చీకటి రోజులు చీకటి కాలం కలిసినట్లే. ఎందుకంటే ఒక సంపద సృష్టించాలంటే ఎన్నో ఏళ్ళు కష్టపడాలా, నాశనం చేయాలంటే 5 ఏళ్ళు చాలు. 5 ఏళ్ళు ఎన్ని సమస్యలు తెచ్చిపెట్టాడో, ఆయన దిగిపోయినాక ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినాడు, ఎంత ఖర్చు పెట్టినాడు కూడా అన్నీ చూపిస్తారు. ఎందుకంటే విజన్ అంటే ఇది కాదన్న. భావితరం ముందు చూపుతూ ఆలోచించి మన తాతలు ముత్తాతలు మనకి చేసినారు కాబట్టి ఈరోజు పొలాలు, పంట పొలాలు, తర్వాత వాళ్ళు వేసిన వృక్షాలతో పొలాలను అందుకుంటున్నాం. వాళ్ళు ఇచ్చిన చెట్లతో ఈరోజు సేద తీరు అన్ని రకాలుగా ఉన్నాం. ఎప్పుడు ఉండే యువకులు చూస్తున్నాం, ఏది ఇంట్రెస్ట్ లేదు. చెట్లు పెంచాలంటే ఆలోచిస్తారు, చెట్లు నరకడము, అడ్డం వస్తే తీసేయడము. మన జగన్ గారు చూసినాం కదా, ఎలివేటర్కి ఏది అడ్డం ఉంటే ఆయన చెట్లు నరకుండా పోవడం. రోడ్ల కింద వస్తే రోడ్లు చూసి రోడ్లు వేయకుండా లాస్ట్కి చెట్లను కూడా నాశనం చేసినాడు ఆయన, ప్రకృతిని కూడా. ఈ విధంగా అన్ని రకాలుగా శాపగ్రస్తుడే ఆయన. ఆయన్నేం మనం కొట్టే పని లేదు, తిట్టే పని లేదు, చంపే పని లేదు. కాలమే నిర్ణయిస్తుంది. మానసికంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య పెట్టింటాడు దేవుడు. అందరిని చంపుకుంటూ పోడు. కర్మ సిద్ధాంతం ఎట్లుంటుందంటే ఒక్కరికి ఒక్కొక్క పనిష్మెంట్ ఉంటుంది. ఒక జీవితాంతం కుల్లి సచేతలు చేస్తాడు. ఇదొక పనిష్మెంట్. ఎందుకంటే ఒక్కసారి అవకాశం ఇస్తే మంచి చేసింటే ఇంకా 10 ఏళ్ళు కూడా ఉంటుండే. పోలవరం, అమరావతి ఇటువంటి కట్టి విజయం తీసుకుపోయింటే, రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు కొంచెము ఆయన క్రూరంగా ఉన్న, రాక్షసంగా ఉన్న, తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఆలోచించి ప్రజలకు మేలు చేయాలని సంకల్పించినా, ఆయన మంచి దారిలో పోయి వెలగాలనుకున్నా భగవంతుడు కర్మ సిద్ధాంతం ప్రకారం గతంలో చేసిన కర్మకి ఆయనకి పనిష్మెంట్ ఇచ్చినాడు. మళ్ళీ ఇప్పుడు మనము చేతులారా పనిష్మెంట్ తీసుకున్న పరిస్థితికి వచ్చినాడు.